ముఖ్యం. కాబట్టి ముఖ్యమంత్రి పదవి అంటే అన్ని రాజకీయ పార్టీలు ఆ పార్టీ గెలుపు కోసం ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు గెలుపు కోసం ఎంత ముఖ్యమో అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారిని కూడా ప్రతి రాజకీయ పార్టీ నుండి ముఖ్యమంత్రి చేయవలసిన బాధ్యత కూడా ఆయా పార్టీలకు ఉంది. ఎందుకంటే ఈ లేకపోతే ఆ పార్టీ లేదు. కాబట్టి ఆ పార్టీ ఎవరు సొంతం కాదు, కుటుంబ సభ్యులది కాదు, అందరిది. కాబట్టి అందరినీ ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంది. ఓకే, మనం అందరూ క్రైస్తవులు బైబిల్లో ఆదికాండం 1:1 భూమి ఆకాశం సృష్టించను దేవుడైన ఉంటుంది. 10:20 భూమియు దాన్ని పరిపూర్ణంతయు ప్రభు అయిన ఉంటుంది. కీర్తన 37:11 దీనిలో భూమిని స్వతంత్రించుకుందరు కేవలం కలిగి దుఃఖించదని అలా ఎన్నో బైబిల్లో భూమి గురించి రాయబడి ఉన్నది. అయితే ప్రపంచం మొత్తం ఒక భూమి సృష్టించాడు దేవుడు. అయితే బీఫారం భూమి, రైల్వే భూమి, ఫారెస్ట్ భూమి, ఆలంబి భూమి, కాలగుట్టు భూమి, పార్స భూమి అని ఏ దేవుడు సృష్టించలేదు. అయితే దేవుడు సృష్టించిన భూమి స్వాధీనం చేసుకున్న వారిని కఠినంగా శిక్షించలేని దుష్టుడు, సైతాను, అబద్ధాలకు జనకుడు, అపవాది అనబడే లూసిఫర్ స్వార్థం కలిగిన రాజకీయ పార్టీలు సొంత జ్ఞానంతో ఈ భూమిని సృష్టించడం జరిగింది. ఈ భూమిపై హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన పేద కులాల వారు తన తరాల నుండి నివాసం ఉంటూ అభివృద్ధి కోసం వార్డు మెంబర్ దగ్గర నుండి పార్లమెంటు మెంబర్ వరకు చట్టపరంగా న్యాయమూర్తులుగా విలువైన ఓట్లు వేస్తున్నారు. ఓట్లతో ఏర్పడిన ప్రభుత్వానికి పన్నుల పేరుతో డబ్బులు చెల్లిస్తున్నారు. అయినా ఈ భూమి మీద నివాసం ఉంటుందా వారికి భూమి అనేది సొంతం కాదు. అయితే భూమి సొంతమైతే రిజర్వేషన్ అవసరం లేదు, ఉద్యోగాలు అవసరం లేదు, సంక్షేమ పథకాలు అవసరం లేదు. అయితే భూమి మన సొంతమైతే మన పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ, చదివించుకోవడానికి కానీ, పెళ్లిళ్ళ కోసం కానీ, స్వయం ఉపాధి కోసం కానీ మనకున్న 2 సెంట్లు భూమి తీసుకెళ్లి బ్యాంకు రుణాలు తెచ్చుకుని ఆర్థికంగా బలపడవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల కోసం జీవించవచ్చు. అయితే ఆ విధంగా మనకి భూమి లక్ష్యము. అదే భూమి మన చేతిలో ఉన్నంత వరకు బ్యాంకు వాళ్ళు రుణాలు ఇవ్వరు, ఆ భూమికి విలువ ఉండదు. అదే భూమి అక్కడ కొలసులు చేతికెత్తే బ్యాంకు వాళ్ళు రుణాలు ఇస్తారు, ఆ భూమికి విలువ పెరుగుతుంది. అంటే మన చేతిలో ఉన్నంత వరకు భూమికి విలువ లేదు, రుణాలు ఇవ్వరు. అదే వాళ్ళ చేతికెళ్తే బ్యాంకు నుండి రుణాలు వచ్చి ఆ భూమికి లెక్కలు వచ్చినట్టుగా ఆర్థికంగా లెక్కలు వచ్చినట్టుగా ధర పెరిగింది. కాబట్టి మన కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేవుడు సృష్టించిన భూమికి, నీటికి, చెట్లకి, పక్షులకి, జంతువులకు, నేల పాగుతున్న పురుగులకు రక్షణ ఉండటకు ఎస్సీ కులాలైన బాల, మాదిగ ఇంకా 57 ఎస్సీ కులాలతో పాటు ఎస్టీ కులాల్లో ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడటకు 10 సంవత్సరాలు రిజర్వేషన్ కల్పించి హిందూ, ముస్లిం, క్రైస్తవ ఇంకా మతాలకు స్వేచ్ఛ ఉండటకు గౌరవ బలం కలిగిన మాన ప్రాణాలతో పాటు దళితులైన మాదిగా ప్రాణాలకు, ముస్లిం ప్రాణాలకు రక్షణ ఉండటకు చర్చిలపై, మసీదులపై ఎటువంటి దాడులు జరపకుండా రక్షణ కల్పించేందుకు రాజ్యాంగం రాయటం జరిగింది. అదే విధంగా రాజ్యాంగం రాసిన తర్వాత ఆ రాజ్యాంగం అమలు జరగబోతుంటే సర్వ కులాల్లో